స్వామి, సంక్రాంతి పండుగ కాబట్టి నాకు కొన్ని కోరికలు ఉన్నాయి, అవి తీరుస్తావా? నీకు 108 కొబ్బరికాయలు కొడతాను, నాకు ఒక 100 కాసులు బంగారం ప్రసాదిస్తావా? సేమియా పాయసం నైవేద్యంగా పెడతాను, ఒక కారు బహుమతిగా ఇస్తావా? అలాగే నీకు ఇష్టమైనవన్నీ నైవేద్యంగా పెట్టేస్తాను, నాకు ఒక బంగ్లా, జీవితాంతం డబ్బుకి లోటు లేకుండా బోల్డంత డబ్బు అన్నీ నాకు ప్రసాదిస్తావా? ఇలాంటి కోరికలు భగవంతుడిని కోరుతున్నాం కదా. ఏ భగవంతుడు మీకు ప్రసాదించాడండి కష్టపడకుండా? నేను నీకు నైవేద్యంగా ఇవన్నీ పెట్టేస్తాను, నాకు కావాల్సినవన్నీ నువ్వు ఇచ్చేయి అని చెప్పని అడుగుతాం కదా మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి. ఏ దేవుడు ప్రసాదించేసాడండి మనకి? కష్టపడితే కానీ జీవితంలో ఏదీ రాదు. ఊరికే వచ్చింది, ఎలా వచ్చిందో అలాగే పోతుంది. కాబట్టి జీవితంలో కష్టపడి ఆ తర్వాత భగవంతుడా నీదే భారం అంటే ఆయన ఏమైనా చేస్తాడు తప్ప మన అమ్మ నాన్న కూడా ఇవ్వరు మనకి. నువ్వు కష్టపడి చదువుకుని బాగా సంపాదించి నీకు కావాల్సింది నువ్వు కొనుక్కో అంటారు తప్ప అడిగిన ప్రతి కోరిక మన తల్లిదండ్రులు కూడా తీర్చరు. అలాగే భగవంతుడు కూడా. భగవంతుడైనా ఒకటే చెప్పాడు, నువ్వు పడాల్సిన కష్టం నువ్వు పడు, ఆ తర్వాత భారం నా మీద వెయ్యి, నీకు ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను అంటారు తప్ప బంగారాలు ఇచ్చేస్తాను, బోలేరోలు ఇచ్చేస్తాను, కార్లు ఇచ్చేస్తాను ఇవన్నీ ఏ భగవంతుడు చెప్పలేదండి, చెప్పడు కూడా. కాబట్టి మన వంతు కష్టం మనం పడి దానికి తగ్గ ప్రతిఫలాన్ని ఆశిద్దాం. సంక్రాంతి శుభాకాంక్షలు.